నేను ఆటో వాణ్ణి అన్నగారి రూటు వాణ్ణి న్యాయమైన రేటు వాణ్ణి ఎదురులేని ఆటగాణ్ణి అందమైన. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ బెజవాడ ఆటో డ్రైవర్. సో ఫ్రెండ్స్, ఇవాళ తారీఖు వచ్చి మే 11 ఫ్రెండ్స్, శనివారం. చూద్దాం ఫ్రెండ్స్ ఇవాళ ఎర్నింగ్స్ ఎలా ఉంటాయో. నిన్న ఎర్నింగ్స్ చూశారు కదా, నిన్న మనకి మధ్యాహ్నం వర్షం దెబ్బేసినా సరే నైట్ పెద్ద పెద్ద బుకింగ్లు పడడం వల్ల మనకు టార్గెట్ కూడా బాగా అయిందనమాట. రాత్రి రిటర్న్ అయితే ఏం పడలేదు ఫ్రెండ్స్, నేను ఖాళీగానే ఇంటికి వెళ్ళిపోయా కేసరపల్లి నుంచి. అందుకోసం అని చెప్పేసి 100 రూపాయలు ఎక్స్ట్రా అడిగేది నైట్ టైం. ఎందుకంటే మనం అంత దూరం వాళ్ళ కోసం వెళ్ళి మళ్ళీ ఖాళీగా బుకింగ్ రేటుకి వస్తే కనుక మనకు లాస్ అనమాట. అందుకని 100 రూపాయలు ఎక్స్ట్రా అడిగితే ఇస్తే మనకి వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే బుకింగ్ పడినా పడపోయినా మనకు వర్కౌట్ అవుతుంది. లేకపోతే మనకి అనవసరం, బుకింగ్ రేట్కి వెళ్తాం అయితే అనవసరం. అందుకనే లాంగ్ వెళ్ళినప్పుడు 100 రూపాయలు ఎక్స్ట్రా అయితే కన్ఫామ్గా అడగండి ఫ్రెండ్స్. నేను అలాగే తీసుకుంటా, అలాగే అయితేనే వెళ్తా, లేకపోతే వెళ్ళను అనమాట. ఇంకా రాత్రి ఇంటికి వెళ్ళిపోయేసరికి 1 గంట అయింది ఫ్రెండ్స్. నేను పడుకునేసరికి పొద్దున 9 గంటలకు లేసా, బద్ధకంగానే లేసా. అయినా సరే కూడా మన డ్యూటీ మనం చేయాలి కాబట్టి మన పరిస్థితి రెక్కాడితేనే డొక్కాడిన పరిస్థితి. నెలకెర్రని తిరిగి వచ్చేస్తుంది, కట్టుకోవాల్సినవి బోల్డ్ అని ఉంటాయి. ఎంత వచ్చినా కానీ సరిపోట్లా, ఇలా తోలడం అలా తీసుకెళ్ళి దేనికో దాన్ని కట్టేయటం, అంతేగాని రూపాయి దాసేదంటూ ఏది లేదనమాట. అంత దారుణం ఉంది పరిస్థితి. సో ఫ్రెండ్స్, ఇంకా 10 గంటలకైతే నేను బయటకు వచ్చాను ఫ్రెండ్స్. 10 గంటలకు బయటకు వస్తే ఓలా బుకింగ్ అయితే వచ్చింది నక్కల రోడ్లకి. 185 రూపాయలు అయితే వచ్చింది ఫ్రెండ్స్. నేను 15 రూపాయలు చిల్లర ఇస్తుంటే ఉంచుకోమని చెప్పేసి అన్నారు. 200 ఇచ్చి వెళ్ళిపోయారంట కస్టమర్లు. ఓనీ అయితే మనకు మంచిగానే జరిగింది ఫ్రెండ్స్. చూద్దాం ఇవాళ ఎర్నింగ్స్ ఎలా ఉంటాయో రాత్రి వరకు చూపిస్తాను మీకు. వీలైతే మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకొని ఇవాళ నైట్ డ్యూటీ చేద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఓట్లు వేయడానికి ఊర్ల నుంచి వస్తున్నారు కదా, నైట్ కిరాయిలు బాగున్నాయి. ఓపిక లేక నేను ఇంటికి వెళ్ళిపోయా. ఈరోజు కనుక కిరాయిలు ఉంటాయని కోరుకుంటున్నా. ఊర్ల నుంచి ఆల్రెడీ హైదరాబాద్ నుంచి చాలా బస్సుల్లో ట్రైన్లో వస్తున్నారు, ఖాళీ లేదు, ట్రాఫిక్ ఉంటుందని చెప్తున్నారు. బాగుంటాయని అనుకుంటున్నా. చూద్దాం ఇవాళ నైట్ డ్యూటీ చేస్తానికి ట్రై చేద్దాం. లేకపోతే కనుక 12 వరకు ఉండి వెళ్ళిపోదాం మధ్యాహ్నం రెస్ట్ తీసుకొని. సాయంత్రం వాటికి ఎర్నింగ్స్ ఎంత అవుతుందని చూపిస్తాను ఫ్రెండ్స్. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వాటికి చూడండి. దేవుడి దేవాళ్ళు అందరికీ లైన్ మంచిగా ఉండాలని, అందరికీ ఇవాళ కూడా చిన్న చిన్న ఆకులు పిందెలు కాకుండా పెద్ద పెద్ద కాయలు చెట్లు పడాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్. మీకు డీటెయిల్స్ అయితే చూపిస్తా. టైం అయితే ఇప్పుడు 11:11 అయితే వస్తుంది. 11:11 అయింది ఫ్రెండ్స్. మీకు డీటెయిల్స్ అయితే చూపిస్తాను మీకు. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి టైము 10:45 అయితే అయింది. 34 డిగ్రీలు ఉందంట ఎండ. ఈరోజు కూడా వర్షం ఉందని చెప్పింది. చూద్దాం పడిద్దా లేదండి. ఊబర్లో 0 బుకింగ్ ఏదో వస్తుంది, 96 రూపాయలంట. రామలింగేశ్వర్ నగర్ వద్దులే, 5.3కి 96 రూపాయలంట. మనకు 5 కిలోమీటర్లు ర్యాపిడో 100 రూపాయలు వచ్చింది. అనదెన్ రైడర్ యాక్సెప్టెడ్ అంట. ఓకే, నో ప్రాబ్లం. ఓలాలో అయితే ఒక బుకింగ్ వేసని చెప్పాను కదా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒక బుకింగ్ మొన్న నుంచి వచ్చాను. డీటెయిల్స్ చూపిస్తుంది ఇది కూడా. ఇదిగోండి ఫ్రెండ్స్, 178, 185 తీసుకున్నా. కస్టమర్ 200 ఇచ్చి వెళ్ళిపోయారు. ఇది నిన్న ఆన్లైన్ పేమెంట్, నిన్న అదే 4 రోజులు ప్లాట్ఫామ్ ఛార్జీ 101 అమౌంట్ అయితే కట్టా. చూడండి నిన్న బుకింగ్ ఇదే లాస్ట్ బుకింగ్ 9:22. దీంట్లో ఏం వేయలేదు. అలాగే మీకు ర్యాపిడోలో కూడా చూపిస్తా. బుకింగ్ వేసానా వేయలేదండి. ఒకవేళ నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటారేమని చెప్పేసి డీటెయిల్స్ విత్ ప్రూఫ్తో చూపిస్తాను అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, 4 ఆర్డర్లు వేసాను కదా. 4 ఆర్డర్లు అంతే. 10:52కి లాస్ట్ ఆర్డర్ వేసాను. సింగనగర్ అంట, వద్దు మనకొద్దు సింగనగర్, అంతే అనమాట. ఈరోజు అయితే నైట్ 12 దాటితే ఆటోమేటిక్ మారిపోద్ది, 0కి వచ్చేది. ఏం వేయలేదనమాట. ఓబర్లో కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి ఓబర్లో కూడా 0. నిన్న తోలంది మీకు చూపిస్తా. నైట్ అటు కేసరపల్లి నుంచి పడి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఓబర్లో లాస్ట్ బుకింగ్ 8ంటికి వేసాం. ఇంకంతే, తర్వాత ఇంకేమీ లేదు. ఇవాళంతా 0నే ఉంది కదా, చూసారు కదా. చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడుతుందో మీకు సాయంత్రానికి మొత్తం టోటల్ వేసి ఎర్నింగ్స్ మొత్తం చూపిస్తాం మీకు. చూద్దాం బుకింగ్ ఇప్పుడు ఎక్కడ పడిద్దో. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. టైం అయితే 3:16 అయితే అయింది ఫ్రెండ్స్. చూడండి ఓబర్లో బుకింగ్స్ మామూలు రావట్లేదు. చూడండి హీట్ మ్యాప్ వచ్చింది ఫుల్గా.
ఇలా హీట్ మ్యాప్ వస్తే బుకింగ్స్ బాగా డిమాండ్ ఉందని అర్థం. మనకి ఎక్స్ట్రా కూడా ఒక 5-10 రూపాయలు కూడా ఎక్స్ట్రా వస్తుంది. వాళ్ళ ఊబర్లో అన్నీ 70 రూపాయలు బుకింగ్ లేదు చూసారా, అదిగోండి 5 కిలోమీటర్కి 100 రూపాయలు అంట రమేష్ హాస్పిటల్ రోడ్ నుంచి. బాగా వస్తున్నాయి బుకింగ్లు. ఇందాకైతే ఒకేసారి 10 బుకింగ్లు వచ్చినాయి అనమాట. మనకైతే ఇప్పుడు బట్టుకు 1000 రూపాయలు అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఊబర్లో ఒక 500, ఓలాలో ఒక 500 చిల్లర అయింది. బుకింగ్స్ అయితే వస్తున్నాయి కానీ కొన్ని బుకింగ్లు పెద్ద బుకింగ్లు యాక్సెప్ట్ అవ్వట్లా, చిన్న చిన్నవి తోలుతున్నా. ఊబర్లో అన్ని 70 రూపాయలు బుకింగ్లే తోలుతున్నా. అదిగోండి 7 బుకింగ్లు, 7,49, 70 రూపాయల బుకింగ్లో 7 వేసా. ఒకటి 75 రూపాయలు, 5 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చా, 75 రూపాయలు. చూద్దాం ఫ్రెండ్స్, బుకింగ్ సాయంత్రానికి ఎంత అవుతుందండి ఎర్నింగ్ చూపిస్తా. ఓ ర్యాపిడో ఆన్ చేయలేదు, ఇంకా 3 యాప్లు ఆన్ చేస్తాను, ఛార్జింగ్ ఎక్కట్లేదు, అందుకే ర్యాపిడో ఆపేసాను అనమాట. చూద్దాం సాయంత్రానికి ఎంత అవుతుందో మీకు టోటల్ అయితే చూపిస్తా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ నైట్ ఫ్రెండ్స్. టైం అయితే 9:20 అయితే అయింది ఫ్రెండ్స్. ఇంకా నేను డ్యూటీ ఆపేసా. పొద్దునుంచి లైన్లోనే ఉన్నా, మధ్యాహ్నం ఇంటికి కూడా వెళ్ళా, బయట భోజనం చేశాను ఫ్రెండ్స్. ఊబర్లో, ఓలాలో డ్రాప్స్ కొట్టా, మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ డీటెయిల్స్. ర్యాపిడోలు అయితే వేయలేదనమాట, ఫోన్ హీట్ ఎక్కిపోతుంది చెప్పేసి 2 యాప్లు చాలని ర్యాపిడో ఆపేసాంగా. మరీ తక్కువ ర్యాపిడోలు తగ్గిస్తాడు అమౌంట్. ఇదిగోండి ఫ్రెండ్స్, 14 ట్రిప్పులు అయితే పూర్తి చేశా. 14 ట్రిప్పులకి 1,592 రూపాయలు అయితే వచ్చింది మనకి. డీటెయిల్స్ చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, 1.7కి 70 రూపాయలు, అన్నీ 70 రూపాయలు బుకింగ్లు ఎక్కువ కొట్టారనమాట ఈరోజు. 2.2కి ఇది 70 రూపాయలు, మళ్ళీ 1.1కి 70 రూపాయలు, 8.8కి 135, మళ్ళీ ఇది గన్నవరం నుంచి మంగళగిరి వెళ్ళాం అన్నమాట. 452 వచ్చింది 32 కిలోమీటర్కి. అంతకుముందు శ్రీనివాసనగర్ బ్యాంక్ కాలనీ నుంచి గన్నవరం వెళ్ళాం 244, అందులో 50 ఎక్స్ట్రా, ఇందులో 50 ఎక్స్ట్రా అనమాట. తర్వాత 75 రూపాయలు కిలోమీటర్కి. అప్పుడు డిమాండ్ బాగుంది, అందుకని ఇంకొక 5 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చాను అనమాట. ఇంకా తర్వాత అన్నీ 70 రూపాయలు బుకింగ్ లేదు. 2 కిలోమీటర్కి ఇదిగో 75, ఈ 1.3కి 70, మళ్ళీ ఒకటి క్యాన్సిల్ అయింది. తర్వాత మళ్ళీ ఇదిగోండి 2 కిలోమీటర్ 70, 2.5కి 70, ఇంకా ఒకటి క్యాన్సిల్ అయింది. తర్వాత మళ్ళీ 70, 600 మీటర్కి 70, మళ్ళీ 600 మీటర్కి 70, మళ్ళీ 1.8కి 70. అంతే ఫ్రెండ్స్, ఇంకా ఇంతవరకు ఓవర్లు వేసామన్నమాట. 13 బుకింగ్లకి 14 బుకింగ్లు 1,592 రూపాయలు అయితే అయింది. ఓలాలో అయితే 2-3 వేసినట్టున్నాము, చూపిస్తా. ఓలాలో కూడా వస్తున్నాయి కానీ అన్ని చిన్న చిన్న బుకింగ్లు వస్తున్నాయి, పెద్ద ఏమో యాక్సెప్ట్ అవ్వట్లా. ఇదిగోండి 2 బుకింగ్లు వేసా, డీటెయిల్ చూపిస్తా. ఇదిగోండి ఫ్రెండ్స్, 169 రూపాయలు బుకింగ్ ఒకటి, 185 రూపాయలు బుకింగ్ ఒకటి, ఈ 2 వేసాను అనమాట. ఇప్పుడు టోటల్ వేద్దాం ఫ్రెండ్స్. ర్యాపిడో కూడా చూపిస్తాను మీకు. ర్యాపిడోలో అయితే ఏమీ వేయలేదు, 0. ఇదిగోండి ఫ్రెండ్స్, ర్యాపిడోలో 0. ఇప్పుడు టోటల్ వేద్దాం. ఈ మామూలు కిరాయిలు కూడా 3 కిరాయిలు తోలే. ఇదిగోండి 280 మామూలు కిరాయిలు 3 తోలే. ఇప్పుడు దాంట్లో 50, దీంట్లో 50, ఇంకో 100 రూపాయలు ఎక్స్ట్రా ఉంది కదా, అందు కూడా కలపాలి. ఓకే, ఇప్పుడు ఓలాలో బుకింగ్లు 2 రైళ్ళు 169 ఒకటి, 169, 185, 169 ప్లస్ 185. దీని తర్వాత ఓవర్లో వచ్చి 1,592, 1,592. ఇది ఫ్రెండ్స్ మనకు మొత్తం అయిన ఎర్నింగ్స్. పొద్దున 10 గంటల కాడి నుంచి అంటే ఇంకొక అరగంటలో 10 గంటలు అంటే 12 గంటలు అవుతుంది. అంటే 11.5 గంటలు మొత్తం మనం తిరిగామన్నమాట. 11.5 గంటలు తిరిగితే 2,326 రూపాయలు వచ్చింది. ఇందులో మెయింటెనెన్స్ ఉంటుంది కదా. గ్యాస్ అయితే 400 అయింది ఫ్రెండ్స్, మైనస్ రెంట్ ఒక 350 రూపాయలు, మైనస్ దాంట్లో ప్లాట్ఫామ్ ఛార్జ్, దీంట్లో ప్లాట్ఫామ్ ఛార్జ్ ఒక 45 రూపాయలు అయితే తీసేయాలి. మైనస్ భోజనం బయటే చేశాను ఫ్రెండ్స్. ఇవాళ సత్యసాయి హోటల్లో చేసా, డివి మ్యాన్ రోడ్లో. 130 రూపాయలు భోజనం అక్కడ. 130 రూపాయలు మైనస్ తీసేస్తే మనకి ఇదిగోండి ఫ్రెండ్స్, ఓవరాల్గా 1,400 అయితే మిగిలింది. 1 రూపాయి అయితే ఉంది కానీ 1,400 మిగిలింది. 11.5 గంటలు కష్టపడితే నాన్ స్టాప్గా
పొద్దున్నుంచి సాయం దాకా కనీసం నడుము కూడా వాల్చలేను ఫ్రెండ్స్. ఆటోలో తిరుగుతూనే ఉన్నా, చిన్న చిన్న బుకింగ్లు అవి వేస్తూనే ఉన్నాను అనమాట. ఇది మనకి 11:30 గంటలు కష్టపడితే 1400 అయితే మిగిలింది. ఇంకా బుకింగ్లు పడుతున్నాయి కానీ నాకు ఓపిక లేదు ఇంకా, అందుకని ఇంక వెళ్ళిపోతున్నాను ఇంకా. ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎర్నింగ్ వీడియో. మరొక ఎర్నింగ్ వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ నైట్ ఆల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. వీడియోని చివరి వాటికి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తూ చూస్తూ ఉంటే మీకు ఏం అర్థం కాదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ నైట్ ఆల్.